ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, గత 35 రోజులుగా శివ మహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఓంకారం యొక్క స్వరూపము, ప్రణవార్థ వివరణము, శివతత్వం యొక్క వర్ణన, శివ అద్వైత జ్ఞానము, ఈ అంశాలని మనం శ్రవణం చేశాం. ఇవన్నీ కూడా కైలాస సంహితలో ఉన్నాయి. ఈ కైలాస సంహితలో ఈ రోజున మొట్టమొదటగా మహావాక్య తాత్పర్య నిర్ణయం. మనకి ఉపనిషత్తుల్లో కనపడతాయి మహావాక్యాలను. శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఓ సూత పౌరాణిక, శివుడి యొక్క అద్వైత జ్ఞానాన్ని పొందినటువంటి గురువు తన శిష్యుడిని యోగ పట్టానికి అర్హుని చేసే సమయంలో ఉపదేశించేటటువంటి మహావాక్యాలని వాటి యొక్క తాత్పర్యంతో సహా మాకు బోధించండి అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు చెబుతున్నాడు, ఓ మునులారా, ముందుగా గురువు శిష్యుడికి అన్ని రకాల సంస్కారాలను విధి విధానంగా పూర్తి చేసి తాను తూర్పు ముఖంగా ఆసీనుడై భస్మాలంకృతమైనటువంటి తన యొక్క హస్తాన్ని తన పుత్రుడు వంటి శిష్యుడి యొక్క తల మీద ఉంచి కుడి చెవిలో హంసస్సోహం అని ఉపదేశించాలి స్పష్టంగా. అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపుడను నేనే. ఆ మంత్రంలో హం అనేటువంటి పదానికి శక్తి స్వరూపమని, సకారానికి సాక్షాత్తు శివుడని అర్థం. ఆత్మస్వరూపుడు వగు ఆ శివుడు నేనే, శివుణ్ణి నేనే అని శిష్యుడు భావన చేయాలి. ఆ తర్వాత గురువు అనోరణీయాన్ అనేటువంటి మంత్రం ఉపదేశించాలి. అంటే సూక్ష్మమైన దానికంటే కూడా ఆత్మ సూక్ష్మమైనది అనే మంత్రాన్ని ఉపదేశించాలి. అప్పుడు ఆత్మతత్వం బోధ జరుగుతుంది శిష్యుడికి. ఆ పైన గురువు శిష్యుడిని ఉద్దేశించి, ఓ బ్రహ్మస్వరూపుడా, నీకు కొన్ని మహావాక్యాలు చెబుతున్నాను, సావధానుడివై విని నీ చిత్తంలో ధారణ చేయి అని చెప్పి ఆ మహావాక్యాలను వాటి యొక్క తాత్పర్యాలను బోధించాలి. అవేంటంటే, మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మొదటిది మహావాక్యం. 2 పదాలున్నాయి, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞాన శబ్దానికి చైతన్యము అని అర్థం. అంటే చైతన్యము ఆత్మయే అని దీని అర్థం. రెండోది అహం బ్రహ్మస్మి. ఇందులో కూడా 2 పదాలున్నాయి. అక్షరాలకు మొదటిదైనటువంటి అకారం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమశివుణ్ణి బోధిస్తుంది. ఆకాశ స్వరూపమైనటువంటి హకారం శక్తి స్వరూపం. అంటే శివశక్తుల యొక్క సంయోగం శాశ్వతమైన ఆనందానికి హేతు అవుతుంది. బ్రహ్మశబ్దం ఆ శివశక్తులే సర్వ జగత్రూపంగా భాషిస్తున్నారు అని స్పష్టం చేస్తుంది. అట్టి బ్రహ్మము నేనే అని స్థిరంగా భావన చేయాలి. అహం బ్రహ్మస్మి అంటే. మూడోది కేవ శబ్దం. దాంట్లో తత్వమసి, తత్ త్వం అసి 3 విడదీసుకుంటే మనం, అంటే అది నీవే అయి ఉన్నావు. తత్ త్వం అసి అని చెప్పే ఈ గురూపదేశ వాక్యంలో తత్ అనేటువంటి పదానికి
సోహమస్మి అను వాక్యంలోని సహా అను పదానికి అర్థం సమానమే. అలా కాకపోతే సోహమస్మి అనే వాక్యానికి విరుద్ధార్థం సంప్రాప్తం అవుతుంది కదా. ఎలాగంటే అహం అనేది పుంలింగ శబ్దం, తత్ అనేది నపుంసకలింగ శబ్దం. లింగభేదం కారణంగా వాటికి పరస్పర అన్వయం కుదరదు. స్త్రీ పుంసాత్మకమైనటువంటి జగత్ కారణం లింగాతీతమై ఉండి తీరాలి. అది నేనే అంటే ఆ బ్రహ్మమును నేనే అయి ఉన్నాను అని భావన చేయాలి. ఇక 4వది అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మయే అని భావన చేయాలి. ఈ 2 పదాలు కూడా పుంలింగ పదాలే దీంట్లో. ఈశావాస్యమిదం సర్వం 5వ వాక్యం. ఈ జగత్తుని రక్షించేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ జగత్తుకు ఈశ్వర భావన చేత కప్పివేయాలి. ఈశ్వర భావంతో ఈ జగత్తును కప్పాలి. ఇక 6వది ప్రాణోస్మి. ఇక్కడ ప్రాణశబ్దానికి మన శరీరంలో ఉండే ఆత్మ అని అర్థం. నేను ఆత్మను అని ఆత్మభావన చేసుకోవాలి. ఆ తర్వాత 7వది ప్రజ్ఞానాత్మ. ఆత్మ చైతన్యము ఘనము అని భావన చేయాలి. 8వది యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ. ఇందులో యత్ అనే దానికి యహ అని, తత్కి సహ అని అర్థం. 7వ దాంట్లో చెప్పబడినటువంటి చైతన్యం ఉందే ప్రజ్ఞానాత్మ, ఈ దేహంలో మాత్రమే కాకుండా పరలోకంలో లభ్యమయ్యే దేహంలో కూడా. పరలోకంలో మనకు ఒక దేహం వస్తుంది, కారణ శరీరం. దాంట్లో కూడా పురుష రూపంలో ఉంటాడు అని విద్వాంసుల యొక్క సిద్ధాంతం. అందుకని ఆ విధంగా భావం చేయాలి. ఇక 9వది అన్యదవ తద్విత తద్విధి తథతో అవిదాతపి అవిదాత్ అపి. ఇక్కడ తీసుకుంటే ఈ ఆత్మ తెలిసిన వాడికంటే మరియు తెలియని దానికంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ తెలిసిన దానికంటే అంటే విదితము కంటే అనేదానికి అర్థం ఏమంటే కొందరు జగత్తును జీవాత్మను పరమాత్మ కంటే భిన్నంగా చూస్తారు. ఇదే తెలియటం అనేదానికి అర్థం. కానీ అటువంటి భావన మోక్షహేతు కాదు. నిజంగా 2 ఆత్మలు లేవు ఎక్కడ. జీవాత్మ అనే మాట లోక వ్యవహారం కోసం చెప్పబడింది. జీవాత్మ పరమాత్మ శబ్దాలు లోక వ్యవహారంలో నేను నీవు లాంటివే. నిజంగా అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవరు? పరమాత్మ ఒక్కడే కదా. అందుకని అలా భావన చేయాలి. ఇక 10వది ఏషత ఆత్మాంతర్యామ్యమృత. ఇది నీ లోపల ఉండి నిన్ను నియంత్రించే అంతర్యామి స్వరూపంగా ఉన్నవాడు ఎవరంటే ఏ వినాశము లేనటువంటి అమృతుడైనటువంటి శివుడు. శిష్యుడు అట్లాగే భావన చేయాలి. 11వది సయశ్చాయం పురుషే యశ్చాసా వాదిత్యే స ఏకః. ఇది 11వది. ఈ పురుషుడి యందు ఏ శివుడు ఉన్నాడో ఆయన సూర్యుడి యందు కూడా స్థిరంగా ఉన్నాడు. సహా అంటే అతడు, అసౌ వీడు, సహా అను ఈ 3 కలిసి భేదభావాన్ని నిరాకరించి సర్వము శివుడే అని సిద్ధాంతం చేసి బోధిస్తోంది ఈ వాక్యం. లోకంలో ఉపాధి భేదం వల్ల పురుషుడు ఆదిత్యుడు అనేటువంటి గౌణ వ్యవహారం కలిగింది. ఇక 12వది అహమస్మి పరం బ్రహ్మ పరం పరాత్పరం. అహం అను పదానికి శక్తి స్వరూపుడైనటువంటి శివుడు అని అర్థం. అటువంటి శివుణ్ణి నేనే అవుతున్నాను అని ఈ వాక్యానికి తాత్పర్యం. సర్వానికి ఆత్మ మరియు సర్వము కంటే ఉత్కృష్టుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ పరుడని, అపరుడని, పరాత్పరుడని 3 విధాలుగా వర్ణించబడింది.
ప్రకాశ స్వరూపుడైనటువంటి శివుడు త్రిమూర్తుల కంటే ఉత్కృష్టుడు కాబట్టి వేదాలు ఆయన్ని పర అనేటువంటి శబ్దం చేత కీర్తించినాయి. పర అంటే అంతకంటే ఎవరు గొప్పవాళ్ళు లేడు అని. బ్రహ్మము పరబ్రహ్మము అని అంటాం కదా మనం. ఇక 13వది వేదశాస్త్ర గురుత్వాత్తు స్వయం ఆనంద లక్షణం. అజ్ఞాని అయినటువంటి శిష్యుడు అంటే సాధకుడు గురువు చేత ఉద్దేశింపబడినటువంటి వేదశాస్త్రాల యొక్క వాక్యాలను అభ్యాసం చేయటం వల్ల పరిపూర్ణ ఆనంద స్వరూపుడైనటువంటి శివుడు కాగలుగుతాడు. ఇక 14వది సర్వభూత స్థితం బ్రహ్మ తదేవాహం న సంశయ. సకల ప్రాణులలో ఉన్నటువంటి శంభుడిని నేనే, సందేహం లేదు. సకల తత్వముల యొక్క ప్రాణం కూడా నేనే, శివుడిని నేనే. ఇలా భావన చేయాలని జీవభావంతో ఉన్న వాళ్ళకి వేదం బోధించింది, ఇంకా బోధిస్తోంది. ఇక 15వది తత్వస్య ప్రాణో హమస్మి పృథివ్యాః ప్రాణో హమస్మి అపాంచ ప్రాణో హమస్మి తేజస్స ప్రాణో హమస్మి వాయోశ్చ ప్రాణో హమస్మి ఆకాశస్య ప్రాణో హమస్మి త్రిగుణస్య ప్రాణో హమస్మి. ఇది 15వది. అంటే 3 తత్వాలకి ప్రాణమైనటువంటి శివుణ్ణి నేనే అవుతున్నాను. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటికి ప్రాణమైనటువంటి శివుణ్ణి నేనే అవుతున్నాను. సాధకుడు ఈ విధంగా నిశ్చయ బుద్ధితోటి సాధన చేసుకోవాలి. ఇక 16వది సర్వోహం సంసారీ యద్భూతం యచ్చభవ్యం యద్వర్తమానం సర్వాత్మకత్మాద ద్వితీయో హం. ద్వితీయో హం అంటే అహం అని అక్కడ ఒక అకారం ఉంటుంది. ఈ మంత్రంలో సర్వము అనేటువంటి శబ్దం వాడినటువంటి కారణంగా విద్యాతత్వంలో శివుడు మరియు ఆత్మ అనేటువంటి తత్వాల యందు కలిగినటువంటి ప్రాణశక్తిని నేనే అవుతున్నాను అని స్పష్టం చేశారు. నేను సర్వుడను, సర్వము యొక్క స్వరూపుణ్ణి నేనే. నేను సర్వకాలాలలో జీవుడి యందు అంతర్యామి ఉన్నాను కాబట్టి జీవుడి యొక్క ప్రాణశక్తిని నేనే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి సర్వము నాతో నిండి ఉన్నది కాబట్టి సర్వం నేనే. సర్వోవై రుద్ర అంటే సర్వము రుద్రుడే అనేటువంటి శృతివాక్యం చేత జగత్కారణమైనటువంటి గుణముల యందు సర్వకాలాలలో అనుగతుడై ఉన్నటువంటి కారణంగా సర్వానికి ఆత్మ శివుడు అనేది నిశ్చయం. నాకంటే భిన్నంగా మరొక ఆత్మ లేదు కాబట్టి నేను అద్వితీయుడిని, ఒక్కడే అద్వితీయుడు అని. సాధకుడు ఏ పని చేస్తున్నా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారాలన్నింటిలో మునిగిపోయినా, పుంఖానుపుంఖాలుగా విషయ సుఖాలలో తత్పరుడై ఉన్నా కూడా నేనే శివుడను, నేను అద్వితీయుడను అనేటువంటి భావం మాత్రం విడిచిపెట్టకూడదు. ఇక 17వది సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఏది మనం చూసేదంతా అది నేనే అనేటువంటి భావన చేయాలి. ఇక 18వది సర్వోహం విముక్తోహం. నేను ఉనికియే స్వరూపంగా కలవాడని కాబట్టి పూర్ణుడిని. పూర్ణుడును కాబట్టి సర్వకాలాలలో నేను ముక్తుణ్ణే. జీవులు నా స్వరూపమైనటువంటి చైతన్యాన్ని ఆశ్రయించుకొని నా యొక్క అనుగ్రహం చేత ముక్తులవుతారు. యోసౌ సోహం హంసస్సో హమస్మి. ఇది 19వది. సర్వానికి ఆత్మ అయినటువంటి శివుడిని నేనే, అజ్ఞాననాశకుడైనటువంటి శివుడను నేనే. మునులారా, సర్వాత్మస్వరూపుడైనటువంటి శివుడి కంటే నేను భిన్నుడను అని ఎవడైతే భేదభావం కలిగి ఉంటాడో వాడు మహాభయాన్ని పొందుతాడని వేదం ఆత్మతత్వాన్ని బోధించింది. కాబట్టి సర్వులు కూడా శివోహం అనే మంత్రాన్ని మానకుండా పఠిస్తూ, శివోహం అంటే నేనే శివుణ్ణి అని
ఆత్మ సామ్రాజ్య పట్టభద్రులు కావాలి. ఆ విధంగా పట్టభద్రులైనటువంటి సాధకులు శ్రీవర్ధనుడైనటువంటి శివుడిని యోగస్వరూపులే కాబట్టి వాళ్ళందరూ శ్రీపాద అనేటువంటి బిరుదునామంతో విరాజమానులై సంచరిస్తూ లోకానికి భయం పోగొట్టి శాంతి కళ్యాణప్రదులవుతారు. ఇలా గురువు ద్వారా శివజ్ఞానాన్ని పొంది యోగ పట్టభద్రులైనటువంటి యతీశ్వరులందరూ కూడా లోక కళ్యాణం కోసం, శాంతి స్థాపన కోసం కృషి చేయాలి. సజ్జోజాతాది పంచవక్తుడైనటువంటి శివుడి యొక్క 5 ముఖాలలో అఘోర స్వరూపం ఒకటి. అంటే ఏమిటి? ఘోరము కానిది అఘోరం అంటే భయంకరము కానిది, శాంతరూపమైనది అని అర్థం దానికి. అటువంటి శాంతమూర్తులైనటువంటి యతీశ్వరులు సాక్షరాహ అంటే అక్షర పరబ్రహ్మ స్వరూపులు, అంటే వాళ్లే ఓంకార స్వరూపులు అని పిలువబడతారు. వాళ్లే లోభులై యతి ధర్మాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా గనక ప్రవర్తిస్తే రాక్షసాహ అంటే రాక్షసులు అవుతారు వాళ్ళు. కాబట్టి యతులు ఎప్పుడు కూడా విపరీత కర్మలు చేయకూడదు. యతులు అంటే సన్యాసులు. యతి తన వద్దకు వచ్చిన వాళ్ళందరినీ శివస్వరూపులుగా భావం చేయాలి. తాంబూలం, బంగారం, రేతస్సేచనం అంటే స్త్రీ సంపర్కం, తెల్లటి వస్త్రాలు, పగటి నిద్ర, రాత్రి భోజనం ఇవన్నీ వదిలిపెట్టాలి యతి. ఈ నియమాలను కనుక ఉల్లంఘిస్తే యతి భ్రష్టుడైపోతాడు. స్త్రీలతో సంభాషణ చేయకూడదు, శివనామాన్ని విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ ఆత్మనిష్ఠుడై ఉండాలి. మరి సన్యాసి యొక్క అంతిమ లోకయాత్ర ఎట్లా జరగాలి అనేది చాలామందికి ఉన్న అనుమానం. మునులారా, మీకిప్పుడు జీవన్ముక్తులైనటువంటి యతులు మరియు సన్యాసుల యొక్క అంతిమలోక ప్రయాణాన్ని గురించి చెబుతాను వినండి. జీవన్ముక్తులైనటువంటి అటువంటి వాళ్ళకి, యతులకి, సన్యాసులకి దహన సంస్కారం ఉండదు. కేవలం ఖననం అంటే గుంట తీసి పూడ్చిపెట్టాలి, అంతవరకే. సన్యాసి నిత్యము ఉపనిషత్తు ప్రతిపాదించిన వాక్యాలని, ఆగమ వాక్యాలని, గురూపదేశాన్ని స్మరించుకుంటూ వాటినే మననం చేసుకుంటూ ఉండాలి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి యొక్క తత్వాన్ని అనుక్షణము విచారణ చేస్తుండాలి సన్యాసి. 6 శాస్త్రాలలో పాండిత్యం గల సన్యాసికి పూర్వోత్తర మీమాంసలు శ్రవణోపయోగిగా ఉంటుంది. న్యాయము, వైశేషిక ధర్మాలు మననానికి ఉపయోగపడతాయి. సాంఖ్యయోగ దర్శనాలు నిధిధ్యాసకి సహకరిస్తాయి. అంటే ఆ మనస్సులో పెట్టుకొని వాటిని మళ్ళా స్మరించుకోవటమే నిధిధ్యాస. యమనియమాది యోగాంగాలతో కూడినటువంటి యోగాన్ని అభ్యాసం చేసుకుంటూ ఓంకారంలో లగ్నమైన మనస్సు కలవాడై శివధ్యాన తత్పరుడై ఉండాలి సన్యాసి. శివభావంతో నిండినటువంటి వాడై సమాధియందు దేహత్యాగం చేసినటువంటి సన్యాసి నిస్సందేహంగా పరిపూర్ణుడైనటువంటి శివుడే అవుతాడు. ఎవరికైతే శరీర దౌర్బల్యం కారణంగా సమాధి నిష్ట కుదరదో అటువంటి సన్యాసి సమస్తమైనటువంటి కోరికలను విడిచిపెట్టి శివనామం స్మరించుకుంటూ శివుణ్ణే మనస్సులో ధ్యానం చేసుకుంటూ శిథిలమైనటువంటి దేహాన్ని జీర్ణమైపోయినటువంటి వస్త్రంలాగా విడిచిపెట్టాలి, చినిగిపోయిన వస్త్రంలాగా. జ్ఞాననిష్ఠులైనటువంటి వాళ్ళు గనక మరణిస్తే వాళ్ళని పుణ్యలోకాలకి తీసుకుపోయే నిమిత్తం 5 అతివాహిక దేవతలు ఉన్నారని వేదం చెబుతోంది. వాళ్ళు సదాశివుని యొక్క అనుగ్రహం వల్ల నందీశ్వరుడి యొక్క అధికారంలో ఉంటారు. 5 అందులో ఒక దేవత సర్వాన్ని దహించే అగ్ని యొక్క అభిమాని, మరొక దేవత ఒక కాంతి పుంజంలాగా ఉంటుంది. మిగతా 3 దేవతలు, ఒక దేవత పగటికి, మరో దేవత శుక్లపక్షానికి, ఇంకో దేవత ఉత్తరాయణానికి అభిమాన దేవతలుగా ఉంటారు. మరణానంతరం జీవులు ఈ దేవతలు తీసుకువెళ్లే మార్గానికి ఉత్తరాయణ మార్గం అని పేరు, దేవయాన మార్గం అని, అర్చిరాది మార్గం అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి.
పంచాగ్ని విద్యను తెలుసుకున్నటువంటి వాళ్ళు వానప్రస్థులు, యతులు, సన్యాసులు, యోగులు, నైష్టిక బ్రహ్మచర్య వృతులు, తపోనిష్ఠులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరణించిన తరువాత ఈ చెప్పినటువంటి మార్గంలో వెళతారు. అంటే ఉత్తరాయణ మార్గం. జ్ఞాన మార్గంతో పరిచయం లేకుండా కేవలం కర్మ మార్గంలో జీవించినటువంటి వాళ్ళు నోములు, వ్రతాలు, ఉపవాసాలు, పూజలు, దాన ధర్మాలు, అలాగే ప్రజోపయోగ కార్యక్రమాలు ఆచరించినటువంటి పుణ్యజీవులు చనిపోయిన తర్వాత వెళ్లే మార్గానికి దక్షిణాయన మార్గం అంటారు. దీన్ని ధూమాది మార్గం అని, పితృయానం అని కూడా పేర్లున్నాయి. ఈ మార్గంలో జీవులను తీసుకువెళ్ళటానికి 5 ఉన్నారు దేవతలు. వాళ్ళల్లో ఒక దేవత పొగను అభిమానించేది కాబట్టి ధూమ్ర, మరొక దేవత చీకటిని అభిమానించేది కాబట్టి తమస్విని, ఇంకొక ఆమె కృష్ణపక్షానికి అభిమాని, మరొకళ్ళు దక్షిణాయన అభిమాని మరియు రాత్రి అభిమాని. ఆ మిగతా 3 ఒకళ్ళు కృష్ణపక్షానికి, ఒకళ్ళు దక్షిణాయనానికి, ఒకళ్ళు రాత్రికి. మునులారా, ఉత్తరాయణ మార్గంలో వెళ్లే పుణ్యజీవుల యొక్క లోకాంతర ప్రయాణాన్ని, వాళ్ళు పొందే స్థానాన్ని గురించి చెబుతాను వినండి. ఇది వేద ఋషులు చెప్పిన విషయం. దీనికి ప్రమాణం వేదం. సామాన్యులకి ఇది అంతుపట్టదు. మీరు సందేహించాల్సిన పని లేదు. ఎందుకని? ఋషులు ఎప్పుడు కూడా సత్యవాక్కులు మాత్రమే చెబుతారు. వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సిన పని వాళ్ళకి లేదుగా. సన్యాసి దేహత్యాగం చేసిన తర్వాత అందులో ఉండే జీవుడు పగటిని అభిమానించు దేవతా స్థానాన్ని పొందుతాడు. ఆ దేవత యొక్క సహాయంతో శుక్లపక్షాభిమాని దేవతా స్థానాన్ని, అతడి సహాయంతో ఉత్తరాయణ అభిమాని దేవతా స్థానాన్ని, అతడి సహాయంతో సంవత్సరాభిమాని దేవతా స్థానాన్ని, ఆ దేవత యొక్క సహాయంతో దేవలోకాన్ని, ఆ తరువాత వాయులోకాన్ని, ఆ సహాయంతో ఆదిత్యలోకాన్ని, ఆ తరువాత చంద్రలోకాన్ని. ఈ చంద్రలోకం మనకు కనిపించే చంద్రమండలం అనుకోకండి, అది కాదు, ఆ పైన ఉంటుంది. దాని సహాయంతో విద్యుల్లోకాన్ని, దాని సహాయంతో వరుణలోకాన్ని, అక్కడ నుండి ఇంద్రలోకం, అక్కడ నుండి ప్రజాపతి లోకం, అక్కడ నుండి కార్యబ్రహ్మలోకమైనటువంటి సత్యలోకాన్ని చేరుకుంటాడు. శివ అద్వైత జ్ఞానాన్ని పొంది శివదీక్షాపరులైనటువంటి యోగులు ఆ కైలాసం నుండి వైకుంఠానికి, అక్కడ నుండి షణ్ముఖలోకానికి, అక్కడ నుండి గౌరీలోకానికి, అక్కడ నుండి కామధేను లోకానికి, అక్కడ నుండి రుద్రలోకానికి, అక్కడ నుండి ఈశ్వరలోకానికి, అక్కడ నుండి సదాశివలోకానికి, అక్కడ నుండి శక్తి తత్వలోకానికి, అక్కడ నుండి పరశివలోకానికి చేరుకుంటారు. అక్కడ నుండి శివతత్వము అనేటువంటి బిందువుని, అక్కడి నుండి విచ్చక్తిని పొంది చివరికి శ్రీగురు శంభులింగంలో ఐక్యమై పునరావృత్తి రహితమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. ఇంత ప్రయాణం ఉంటుంది యతులకి. ఎవరు? శివతత్వజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. మునులారా, ఈ శివతత్వం భూలోకంలో ఎలా వ్యాపించిందో ఆ గురు శిష్య పరంపర కూడా చెబుతాను వినండి. దీన్ని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెబుతూ ఉండగా కుమారస్వామి విన్నాడు, అమ్మవారి పాలు తాగుతూ. కుమారస్వామి వామదేవుడికి చెప్పాడు. వామదేవుడు సనత్ కుమారుడికి, సనత్ కుమారుడు వ్యాసుడికి ఉపదేశించాడు. వ్యాసుడు తన కొడుకైనటువంటి సుఖమహర్షికి చెప్పాడు. ఆ తర్వాత అగస్త్యుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు మహాత్ములైనటువంటి ఈ 4 వామదేవుడి యొక్క శిష్యులు. అలాగే సనక, సనందన, సనాతన, సనస్సుజాతులనే బ్రహ్మమానస పుత్రులు సనత్ కుమారుడు యొక్క శిష్యులు. వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు మహాతేజ సంపన్నులైనటువంటి ఈ 4 మా గురువైనటువంటి వ్యాస భగవానుడి శిష్యులు.
సూత్రుడైనటువంటి నేను ఆయన నుండి పురాణ విజ్ఞానాన్ని మాత్రమే పొందాను. వేద విజ్ఞానం నాకు లేదు. మీరు నే చెప్పినటువంటి వేద రహస్యం, సంసార తారకమైనటువంటి ఓంకార తత్వాన్ని, శివతత్వాన్ని నిరంతరం ధ్యానించండి. నేను మా గురువు గారైనటువంటి వ్యాస భగవానుడి యొక్క పాదపద్మాలను సేవించడం కోసం బదరికావనానికి వెళుతున్నాను. నాకు మళ్ళా మీతో సత్సంభాషణం కలుగుగాక. అది సత్సంగం ఎప్పుడూ మంచిది అని పలికి సూతుడు వెళ్ళిపోయాడు. మునులు ఆయనకి ఆదరాభిమానాలతోటి వీడ్కోలిచ్చి సాగనంపారు. ఇది శ్రీ శివ మహాపురాణంలో 6వదైనటువంటి కైలాస సంహిత సమాప్తం చేసుకున్నాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఇక 7వది ఉన్నది మనకి, చివరిది. దీన్ని వాయవీయ సంహిత అంటారు. ఇది 2 భాగాలుగా ఉంది, పూర్వభాగం, ఉత్తర భాగం. ముందు పూర్వభాగాన్ని ప్రారంభం చేద్దాం. నమః శివాయ సోమాయ సగణాయ ససూనవే ప్రధాన పురుషేశాయ సర్గస్థిత్యంతహేతవే. చంద్రుడితో, గణాలతో, పుత్రులతో కూడి ఉన్నవాడు, ప్రకృతిని మరియు జీవులను నియంత్రించేవాడు, సృష్టి స్థితి లయములకు కారణభూతమైనవాడు అయినటువంటి శివుడి కొరకు నమస్కారం అంటూ ప్రార్థనతోటి ప్రారంభం చేస్తున్నాడు. సూతుడు ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని హర్షంతో విన్నటువంటి ఋషులు పరమానందంతో ఈ విధంగా వేడుకున్నారు. ఓ రోమహర్షణ, నువ్వు త్రికాలవేత్త అయినటువంటి వ్యాస భగవానుడి యొక్క శిష్యుడివి. మధురంగా కథలను చెప్పడంలో గొప్ప నేర్పరివి. కాలస్వరూపం తెలిసిన వాడివి. నీతిశాస్త్రవేత్తవు, మహాజ్ఞానివి, ధర్మశాస్త్ర నిధివి. పురాణాలలో శ్రేష్టమైనది, వేదసారభూతమైనది, సకల శ్రేయోదాయకమైనది అయినటువంటి శివ మహాపురాణాన్ని చాలా భాగం మాకు వినిపించావు. అందులో 7వదైనటువంటి వాయవీయ సంహితను కూడా నీ యొక్క మృదు మధురమైనటువంటి కంఠంతో మాకు చెప్పవలసింది అని ప్రార్థించారు. అప్పుడు మునుల యొక్క భక్తి శ్రద్ధలకు ప్రీతుడైనటువంటి సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ తపోధనులైనటువంటి శౌనకాది మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఈ భరతఖండంలో అనాదిగా గురు శిష్య పరంపరాగతంగా వస్తున్నటువంటి విద్య యొక్క సంప్రదాయాన్ని చెబుతాను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటివి 4 వేదాలు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము అనేటువంటి వేదాంగాలు 6 ఉన్నాయి. మీమాంస, న్యాయశాస్త్ర, పురాణ ధర్మశాస్త్రాలు 4 ఉన్నాయి. మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రాలు. అలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రాలు 4 ఉన్నాయి. మొత్తం కలిపి 18. వీటిని విద్యలు అని మహర్షులు తీర్మానించారు. ఈ విద్యలను సాక్షాత్తు సర్వజ్ఞుడైనటువంటి శివుడే తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడికి బోధించాడు. సనాతనుడైనటువంటి ప్రజాపతి ముఖం నుండి ముందుగా 100 కోట్ల శ్లోకాలు సంఖ్య కలిగినటువంటి పురాణాలు ఆయన నుండి వెలువడ్డాయని పురాణ సంప్రదాయం చెబుతోంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుండి. ఇప్పటికీ దేవలోకంలో ఆ సంఖ్య గల పురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. వేదార్థాన్ని, ఇతిహాస పురాణాలని వాటి సహాయంతోనే వ్యాఖ్యానించాలి. వేదం యొక్క అర్థాన్ని వ్యాఖ్యానం చేయాలంటే మనం వేటి సహాయం తీసుకోవాలి? ఇతిహాసాల యొక్క, పురాణముల యొక్క సహాయంతో వ్యాఖ్యానం చేయాలి. ఈ 18 విద్యల సహకారంతో మాత్రమే వేదం యొక్క సంపూర్ణమైన విజ్ఞానం మనకి అవగతం అవుతుంది. అయితే తక్కువ విద్య కలిగినటువంటి వాడిని చూసి వీడు నన్ను వంచన చేస్తాడేమో అని వేదమాత వణికిపోతుంది. మునులారా, ఈ పురాణ వాంగ్మయ విషయాలను గతంలో మీకు చెప్పాను. ముందుగా నైమిషోపాఖ్యానం చెబుతున్నాడు. మునులారా,
మోక్షదాయకమైనది, శివతత్వంతో కూడి ఉన్నటువంటిదైనటువంటి ఈ నైమిషోపాఖ్యానాన్ని చెబుతాను వినండి. ఇది అర్ధగాంభీర్యం కలిగింది, తత్వజ్ఞానంతో కూడింది. ఈ శ్వేత వరాహకల్ప ప్రారంభంలో 6 కులాలకు చెందినటువంటి మునులు, కులాలు అంటే ఇప్పుడు చెప్పుకునే కులాలు కాదు, 6 వంశాలు అనే అర్థం. ఇక్కడ కురుకులము అన్నాము అంటే కురువంశం అని. ఈ 6 వంశాలకి చెందినటువంటి మునులు సమావేశంలో సర్వోత్కృష్టమైనటువంటి తత్వం ఏది అనేటువంటి విషయంలో వాళ్ళకి ఒక వివాదం ఏర్పడింది. కొంతమంది శివుడని, కొంతమంది శక్తి అని, కొంతమంది విష్ణువని, కొంతమంది బ్రహ్మదేవుడని, కొంతమంది ఇంద్రుడని, రుద్రుడని, గణపతి అని, కుమారస్వామి అని, హిరణ్యగర్భుడని, అంబికని, ఆదిత్యుడని, ప్రకృతి అని, పురుషుడని, అణువని, కర్మని, ఇలా తలా ఒక విధంగా వాదించడం మొదలుపెట్టారు. వాళ్లల్లో వారికి అనేకమైనటువంటి పూర్వపక్ష సిద్ధాంతాలతో కూడినటువంటి శాస్త్ర చర్చలు నడిచిన తర్వాత సమన్వయం కుదరలా, ఒక సిద్ధాంతానికి రాలేకపోయారు. అప్పుడు వాళ్ళు సత్యలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుణ్ణి దర్శించి విషయాన్ని విన్నవించారు. ఓ సనాతన ఆదిపురుష, పరమాత్మ, పరబ్రహ్మ, పురాణపురుష, ప్రజాపతి, సృష్టిలో సర్వోత్కృష్టమైనటువంటి అవ్యయమైనటువంటి తత్వం ఏది అని వాళ్ళు ప్రశ్నించారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.